పచ్చి కొబ్బరి లడ్డు చేద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి కొబ్బరితో లడ్డు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుంటే ఇప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంత మంచి స్వీట్ని మనం తినాల్సిందే కంపల్సరీ. పచ్చి కొబ్బరిని బాగా కడుక్కోండి ఫ్రెండ్స్. మనము కొట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొనైనా చేసుకోవచ్చు ఈ లడ్డూలు. ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని బాగా కడుక్కోండి. కడిగి వీలైతే కాస్త ఆరబెట్టుకోండి, లేకపోతే క్లాత్తో తుడుచుకున్నా పర్వాలేదండి. ఇట్లా క్లాత్తో తుడుచుకోవడం వల్ల డ్రై అవుతుంది. డ్రై అవ్వడం వల్ల ఒక వారం రోజులు 15 రోజులు నిల్వ ఉంటుంది. మనం అదే కాస్త ఎండకి ఆరబెట్టుకున్నాం అనుకో, నెల రోజులు నిల్వ ఉంటాయండి. మనం ఎప్పుడు పచ్చి కొబ్బరిని వేస్ట్ చేస్తామండి. ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది. చాలామంది ఎండబెట్టి ఖరాబ్ అయినాక బయట పాడేయడం ఇట్లా చేస్తాం, కానీ ఒక్క కొబ్బరికాయ అయినా పర్వాలేదండి. ఇట్లా బెల్లం వేసి చేసుకుంటే తినడానికి టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. కంపల్సరీ అందరూ ట్రై చేయండి. ఇక మీద కొబ్బరికాయలను వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా మనం కాస్త మెత్తగానే గ్రైండ్ పట్టుకోవాలండి. మిక్సీలో మెత్తగా పట్టుకోవాలండి. ఈ ముక్కలన్నీ మిక్సీలో పడదాం రండి ఫ్రెండ్స్. వీలైనంత మెత్తగా పట్టండి ఫ్రెండ్స్. ముక్కల్లాగా ఉండొద్దు. అందుకే చిన్నగా ముక్కలు కోస్తే ముక్కల్లాగా ఉండవు. కొబ్బరి పొడి రెడీ అండి. 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం తీసుకోండి. నెయ్యి సరిపడా, ఇలాచి పౌడర్. రండి ఫ్రెండ్స్, తయారీ విధానం చూద్దాం. స్వీట్ అనేది మీకు క్లిప్ మిస్ అయిందండి. నెయ్యి పోసి కొబ్బరి పొడి వేయాలి. ఈ నెయ్యిలో కొబ్బరి తురుము బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి కొబ్బరి తురుముని. ఒక 5 మినిట్స్ వేపుకుంటే సరిపోతుందండి. తర్వాత బెల్లం వేయండి. బెల్లం వేసాక కూడా బాగా వేయించుకోవాలండి. ఈ పొడి ఉన్న బెల్లముని ఇవి బెల్లం కరిగి కొబ్బరి తురుములో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మాత్రం కనీసం ఒక 10 నిమిషాలన్నా కలుపుతూనే ఉండాలి. మీడియం అన్నా తక్కువన్నా ఫ్లేమ్ పెట్టి, ఎక్కువ ఫ్లేమ్ అయితే అసలే పెట్టద్దు ఫ్రెండ్స్. ఇలా అవుతుంది. కరిగినాక బాగా కలుపుకోవాలి. చిన్న ఈ ఉండలు లాంటివి కూడా ఉంటాయి, వీటిని ప్రెస్ చేయడం వల్ల తొందరగా కరిగిపోతుందండి. మనకు వీలైనంత తొందరగా కరిగిపోతుంది. అంతేం బాగా టైం కూడా ఏం తీసుకోదు. మనం కలుపుతూ ఉండడం వల్ల అడుగంటదు. మీరు ఎప్పుడైనా స్వీట్లైనా ఏదైనా చేయాలనుకుంటే మందపాటి గిన్నె పెట్టండి. అసలు అడుగంటడం ఉండదు. అందులో చేసిన ఐటెం ఏదైనా కూడా టేస్టీగా ఉంటుందండి. కాస్త మందపి బౌలుని ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దగ్గరికి వచ్చి ఉండలాగా వచ్చేంతసేపు కలుపుకోవాలి. ఉండలాగా వచ్చిందంటే ఇంకా దింపేసుకోవడమే ఫ్రెండ్స్. నాకు ఇంకొక అయిపోయిందండి. ఇందులోనే ఇలాచి పొడి అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్. నేను కాస్త నెయ్యి వేసిన, నా దగ్గర డ్రై ఫ్రూట్స్ లేవండి. చూసేసరికి అయిపోయాయండి. లేకుంటే కాజు వేసుకుంటే క్రంచీగా బాగుంటుందండి. అసలు మీరు వీళ్ళు చేసుకొని తిన్నారంటే వదిలిపెట్టారండి, అంత టేస్టీగా ఉంటాయి. మళ్ళీ బెల్లంతో చేసాం కాబట్టి హెల్దీ కదా. కోకోనట్ లడ్డూలు అప్పుడప్పుడు తినాలండి. అంతే అండి, మన లడ్డు అయిపోయినట్టే తయారీ. ఇంకా లడ్డు చేసుకోవడమేనండి. ఆ మిశ్రమం మొత్తం చల్లారినాక లడ్డు చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లడ్డూలు తరచుగా చేసుకొని తింటే మన ఒంటికి చాలా బలమండి. పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ చేద్దాం రండి ఒకసారి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి. అంతే. బాయ్ ఫ్రెండ్స్.